రీజను ఏం జరిగినా ఇమ్మిగ్రేషన్లో ఇప్పుడు ఖచ్చితంగా దానికి మనం ఎక్కడో ఒకడ ఎవరో ఒకళ్ళు మిస్యూజ్ చేయడం అనేది కారణము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినట్టు వాడుకొని మనం రూల్ ప్రకారం ఉంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళ వచ్చేది కాదు. ఇమ్మిగ్రేషన్ని చెత్తగా మిస్యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి దరిద్రపు లూప్ హోల్స్ అన్ని వాడి అమెరికాని ఎలా భ్రష్టు పట్టించాలో అలా పట్టించడం వలన ఇవాళ రోజున ఈ దరిద్రం పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ నోట్లో మన్నుగొట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఎవడు ఏమనుకున్నా ఇదైతే మాత్రం అక్షర సత్యం. ఓపీటీ వాళ్ళకి ఇంటికి వచ్చి కూడా చెకింగ్లు అయితే చేస్తున్నారంట. ఎవరు చేస్తాయి ఈ చెకింగ్లు అంటే ఎఫ్డిఎన్ఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సర్వీస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు ఇంతకుముందు సపరేట్ వింగు, ఐస్ సపరేట్ వింగు, సిబిపి సపరేట్ వింగు, తర్వాత యుఎస్సిఎస్, వీళ్ళందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. డేటా షేర్ చేసుకునే వాళ్ళు, తర్వాత యాక్ట్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా తయారైపోయారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ డేటా షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్తగా రీసెంట్గా ఇప్పుడు వీళ్ళు యుఎస్సిఎస్ వాళ్ళు కొంతమంది ఆఫీసర్లను కూడా తీసుకున్నారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు లెక్కలు తీయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షల స్టూడెంట్స్ దగ్గర యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. అందులో ఎన్ని ఓపీటీలు వచ్చినాయి యుఎస్సిఎస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. AR11 ఫామ్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక చిన్న ఏఐకి ఒక కోడ్ రాసి అమ్మ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ముక్కలన్నీ తెచ్చి అతికి బిర్యానీ చేసి నాకు ఇమ్మ అంటే మీ డేటా మొత్తం ఇచ్చేస్తుంది.